సాయంత్రం కాగానే ఫ్రెండ్స్తో రోడ్ సైడ్ పానీపూరియో లేదా నూడిల్సో కొమ్మేస్తున్నావో మామ, జాగ్రత్త. ఆ ఫుడ్తో పాటు బ్రెయిన్లోకి వెళ్ళే పురుగుని కూడా లోపలికి పంపిస్తుండొచ్చేమో, చూసుకో మావో. దీని పేరే టేప్ వామ్. ఇది చూడటానికి సన్నని రిబ్బన్లా ఉంటుంది. మనం సరిగ్గా ఉడకని మాంసం తిన్నా లేదా శుభ్రం చేయని ఆకుకూరలు తిన్నా వీటి గుడ్లు మన కడుపులోకి చేరుతాయి. అసలు హర్రర్ ఎక్కడ మొదలవుతుందంటే, కడుపులో నుండి వీటి లార్వా రక్తంలో కలిసి డైరెక్ట్గా ట్రావెల్ చేసి నీ బ్రెయిన్లోకి వెళ్తాయి. అక్కడ సెటిల్ అయ్యాక నీ బ్రెయిన్లో చిన్న చిన్న గోళ్ళు కట్టుకొని గుడ్లు పెడతాయి. దీన్నే మెడికల్గా న్యూరోసిస్టిసర్కోసిస్ అంటారు. అవి బ్రెయిన్లో పెరుగుతున్నంత కాలం నీకేమీ తెలియదు మావ. కానీ సడన్గా ఒకరోజు విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరిగి పడిపోవడం, నోటి నుండి నొరగలు రావడం స్టార్ట్ అవుతాయి. చాలామందికి వచ్చే ఫిట్స్ వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఇదే మావ. సో మావ, రోడ్ సైడ్ తినడం తప్పు కాదు, కానీ వండేవాడు హైజీన్గా ఉన్నాడా లేదా, ఆ ఫుడ్ బాగా ఉడికిందా లేదా అని చూసుకో. లేకపోతే నీ బ్రెయిన్లో పార్టీ చేసుకునే పురుగులకి నువ్వే హోస్ట్ అవుతావు మావో.